అన్న ఫైనల్ మ్యాచ్ ఎవరెవరికన్నా? ఫైనల్ మ్యాచ్ సులోచన సీసీ అని మొబైల్ సీసీ. ఇది ఫ్యాక్టరీ 2.0 చాలా ఉత్కంఠంగా ఉంటుంది. గెలుపు ఎవరు ఓడిస్తుందో చూద్దాం. ఈ రోజు ఫ్యాక్టరీ ప్రీమియర్ లీగ్ 2.0 ఫైనల్ మ్యాచ్, పెద్ద మ్యాచ్. సులోచన సీసీ కెప్టెన్ గా మధ్యలో శ్రీను అన్న. ఇందులో అందరూ పెద్ద పెద్ద కౌంటీ ప్లేయర్సే. ఈ టీంలో సత్తినపల్లి నుండి క్రాంతన్న, చేరాల సంతు, విజయవాడ వర్మ, అశోక్ చాచు, దర్శి ఏకే మరియు విజయవాడ బాబు. మరోవైపు లోకల్ టీం మొబిన్ సీసీ దాంట్లో తిప్పుస్వామి అండ్ బ్రావో యాడ్ అయ్యారు. నువ్వా నేనే అనే మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఏంటో చూద్దాం. సులోచన సీసీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అశోక్ అన్న ఫస్ట్ ఓవర్లోనే మధ్యలో శ్రీను అన్న అవుట్ చేసి పెవిలియన్ పంపించాడు. మామూలుగా లేదు, వాళ్ళ సెలబ్రేషన్ చూసుకోవచ్చు ఆ వికెట్కి. నెక్స్ట్ అశోక్ చాచు అన్న దిగాడు. చందు బౌలింగ్ రివర్స్ స్వీప్లో మామూలు కొట్ల పంపించేశాడు బయటికి. ఈసారి మళ్ళీ సేమ్ షాట్కి ప్రయత్నం. ఈసారి నేరుగా ఫీల్డర్ చేతిలోకి. మామూలు పట్ల ఇర్షాద్ క్యాచ్ ఇచ్చేసరికి చందు రివెంజ్ తీర్చుకున్నాడు. ఆ లోపలే మిడ్ వికెట్ మీదుగా విజయవాడ బాబు అన్న 6 కొట్టాడు. ఎక్కడికో వెళ్ళిపోయింది, బౌండరీ బయటపడింది. నెక్స్ట్ పెద్ద బ్యాట్స్మెన్ సత్యనపల్లి క్రాంతన్న కవర్స్ మీదుగా 4 పంపించేశాడు. మామూలు కొట్ల. ఈసారి బ్రావో వేసిన బౌలింగ్లో మిడ్ వికెట్ మీదుగా గాల్లో ఎక్కడికో వెళ్ళిపోయింది, తుప్పల్లో పడింది. మామూలు కొట్ల. ఈసారి విజయవాడ బాబన్న స్ట్రైట్గా 4 పంపించేశాడు. బాబన్న మంచి ఫామ్లో ఉన్నాడు, 22 కొట్టాడు. ఈసారి మరి బబ్లు ఏం చేస్తారో చూద్దాం. మంచి కట్టర్ వేసాడు, బౌలింగ్ ది క్యాచ్ ఎవరన్నా పడతారా? సాయన్న సింపుల్గా తీశాడు క్యాచ్, బబ్లు బ్రేక్ త్రో అందించాడు. ఈసారి బ్రావో అన్న బౌలింగ్, హరిప్రసాద్ అన్న స్ట్రైట్ కొట్టాడు. క్యాచ్ ఎవరన్నా పడతాడా? తిప్పుసాం అన్న మంచి క్యాచ్ తీశాడు. బ్రావో అన్న మళ్ళీ మంచి మరో బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఈసారి వచ్చిన సతీష్ అన్న కూడా వికెట్ అయిపోయి వెనుదిరిగాడు. మామూలుగా ఇలా బ్రావో అన్న బ్యాక్ టు బ్యాక్ వికెట్స్. నెక్స్ట్ వర్మ అన్న వచ్చాడు, చూద్దాం మరి ఏం చేస్తాడు. ఈ లోపలే సత్తెనపల్లి నుండి క్రాంతన్న గ్యాప్ షాట్లు కొడుతున్నాడు. మామూలు కొట్ల మంచి మంచి ప్లేస్ చేస్తున్నాడు. అబ్బో మామూలు కొట్ల ఈ షాట్ అయితే వర్మాన్ ఎక్కడికో పడిపోయింది, వెళ్ళిపోయింది. 6 రన్స్. మళ్ళీ మరొక 6, బ్యాక్ టు బ్యాక్ 6. తాడి చెట్ల మీదకి ఎక్కిచ్చాడు. గ్రేట్ షాట్ అన్న. క్రాంతన్న కవర్స్ మీదగా క్లాసీగా 4 పంపించేశాడు. ఓ ఈసారి అవుట్ సైడ్ ఇచ్చాయి, కేపర్ క్యాచ్ పట్టాడు. మామూలుగా లేదు బబ్లు. నెక్స్ట్ చేరాల సంతు దిగాడు. హోమ్ గ్రౌండ్, మనోడు ఏం చేస్తాడో చూద్దాం. బబ్లు ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్కి ప్రయత్నం, నేరుగా అమరణ చేతిలోకి. బబ్లు రివెంజ్ తీర్చుకున్నాడు. మామూలుగా ఇలా ఈ బాల్ క్రాంతన్న ఆస్టమ్ గాల్లోకి లేపాడు. మరి క్యాచ్ అన్న పడతాడు. బబ్లు మామూలు క్యాచ్ పట్టలేదు. క్రాంతన్న 48 కొట్టి అవుట్ అయ్యాడు. సులోచన సీసీ స్కోర్ వచ్చేసి 128. మరి మొబిన్ సీసీలో తిప్పుస్వామి ఉన్న ఓచకోత చూపించాడు. అది పార్ట్ 2లో చూద్దాం. స్టే ట్యూన్.